అందరికీ నమస్కారం. ఈరోజు నేను హెమట్యూరియా అంటే యూరిన్లో బ్లడ్ రావడం ఈ కండిషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇది చాలా కామన్గా ఫీమేల్స్లో ఉంటుంది. ఎక్కువ శాతం ఫీమేల్స్లో ఇది ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది. భయపడవలసిన అవసరం లేదు. కానీ పిల్లల్లో కానీ పురుషులలో కానీ లేక వృద్ధ స్త్రీలలో కానీ వచ్చినప్పుడు మనకు మొట్టమొదటిగా మనం రూల్ అవుట్ చేయవలసింది ఏంటంటే క్యాన్సర్ లేదు అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. అందువల్ల యూరిన్లో బ్లడ్ వస్తుంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా సార్లు ఇది ఒక్కసారి వస్తుంది, 2 రోజులు వస్తుంది, 3 రోజులు వచ్చి ఆగిపోవచ్చు. ఆ తర్వాత మరలా 1 ఇయర్కి 2 ఇయర్స్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఆగిపోయింది అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అప్పటికే క్యాన్సర్ ఉంటే అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి యూరిన్లో బ్లడ్ వస్తుందంటే క్యాన్సర్ లేదు అని మనం నిర్ధారణ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండవచ్చు. ఇంకా ఆ తర్వాత వేరే కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ ప్రధానంగా, తర్వాత స్టోన్స్, సో ఇలాంటివన్నీ ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కాబట్టి ప్రధానంగా యూరిన్లో బ్లడ్ వస్తున్నప్పుడు క్యాన్సర్ లేదని నిర్ధారణ చేసుకోవాలి. థ్యాంక్ యూ.